ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ స్వామివారి దర్శించుకొని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం శ్రీ స్వామివారి విష్ణుకుండంలో స్నానమాచరించినటువంటి భక్తులు ఇక శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. మరి శ్రీ స్వామివారి నిజ అభిషేకం, అర్చన, నిత్య కళ్యాణం అధిక సంఖ్యలో అయితే భక్తులు పాల్గొన్నారు. శ్రీ స్వామివారి యొక్క ఉచిత దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని కూడా భక్తులు వెల్లడించారు. శ్రీ స్వామివారిని దర్శించుకునే భక్తులకు కూడా ఎండవేడి తగలకుండా అయితే చల్వ పందిళ్ళు, ప్రత్యేక షెడ్యూలను అయితే ఏర్పాటు చేశారు. మరి క్యూ లైన్లలో వాటర్ కూలర్లను, మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు అక్కడ మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మరి ఉదయం శ్రీ స్వామివారి విష్ణుకుండంలో స్నానం ఆచరించినటువంటి భక్తులు శ్రీ స్వామివారిని అయితే ప్రత్యేకంగా దర్శించుకోవడం జరిగింది. మరి శ్రీ స్వామివారి నిజ అభిషేకం, అర్చన, నిత్య కళ్యాణం అధిక సంఖ్యలో అయితే భక్తులు పాల్గొన్నారు. మరి శ్రీ స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని చెప్పేసి కూడా భక్తులు వెల్లడించారు. మరి శ్రీ స్వామివారిని దర్శించుకునే భక్తులకైతే ఎండవేడిమి తగలకుండా చల్లని పందిళ్ళు, ప్రత్యేకమైనటువంటి షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరి క్యూ లైన్లలో వాటర్ కూలర్లను, మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.